అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి. అదేవిధంగా ప్రీ ప్రైమరీకి సంబంధించినటువంటి అంటే ఇన్స్ట్రక్టరు మరియు ఆయాకి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ అనేటువంటిది కాంట్రాక్ట్ బేసిక్లో మనకు జరుగుతూ ఉన్నది. ఆ నేపథ్యంలో కనుక చూసుకుంటే ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్కి సంబంధించి ఎవరైతే ప్రీ ప్రైమరీకి సంబంధించినటువంటి కోర్సెస్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళకు మొదటి ప్రయారిటీ ఇవ్వమనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసారో దాని గురించి కూడా మనం క్లియర్గా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మిగిలినటువంటి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అనేటువంటివి అయితే ఉన్నాయి, వాటన్నింటి గురించి కూడా మనం క్లియర్గా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ త్వరలో 5,000 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ అనేటువంటి అంశాన్ని అయితే ఇవ్వడం అయితే జరిగింది. క్లియర్గా మనం తెలుసుకుందాం. ఇక్కడ ఈ వీడియో అనేటువంటిది మీకు ఉపయోగపడ్డది అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇలాంటి క్వాలిటీ కంటెంట్తో పాటు టెట్ డిఎస్సి ఇతర పోటీ పరీక్షలకు సంబంధించిన రెగ్యులర్ లేటెస్ట్ అప్డేట్స్, ఫ్రీ క్లాస్, గైడెన్స్ అనేటువంటిది కూడా మీరు పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి అయితే రావడం అనేటువంటిది అయితే జరుగుతుంది. ఇక పోలీసు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. త్వరలోనే 5,000 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వబోతున్నామని ఒక మీడియా సదస్సులో ప్రకటించడం అయితే జరిగింది. 15 నెలల్లో తాము 67,760 ఉద్యోగాలు ఇచ్చామని, ఇక్కడ దీనికి సంబంధించి టీజీపీఎస్సీ ద్వారా నియామకాలు కూడా నెక్స్ట్ నోటిఫికేషన్లకు సంబంధించి కూడా చేపడతాము అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ త్వరలో మనకు 5,000 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తారు అనేటువంటి అంశాన్ని కూడా క్లియర్గా మెన్షన్ చేయడం అనేటువంటిది అయితే జరిగింది. కాబట్టి అతి త్వరలో మనకు పోలీసు ఉద్యోగాలకు సంబంధించి కూడా నోటిఫికేషన్ అనేటువంటిది రాబోతున్నది. ఇక 24 డిప్యూటీ ఈఓ పోస్టుల భర్తీకి అయితే నోటిఫికేషన్ వచ్చినటువంటి సంగతి అందరికీ తెలిసిందే. ఇక్కడ దీంతో పాటు మనకి ఇక్కడ చూసుకుంటే క్లియర్గా మొన్ననే మెన్షన్ చేసిరు 24 డిప్యూటీ డిఈఓకి సంబంధించిన పోస్టులకు కూడా నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందని. దాని తర్వాత 1,597 ఉద్యోగాల్లో కనుక చూసుకుంటే ఇప్పుడు అన్నీ కూడా తక్కువ పోస్టులు ఉన్న ఉద్యోగాలే. అన్ని జిల్లాల్లో పోస్టులు ఉన్నటువంటి ఉద్యోగాలు కనుక చూసుకుంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలండి. ఖచ్చితంగా మనకు ఈ మంత్ ఎండింగ్ లోపు దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది రావడం అయితే జరుగుతుంది. అంత దూరం పోకపోవచ్చు, ఇంకా తొందరగా రావచ్చు, కానీ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అనేటువంటిది అతి త్వరలో మనం అయితే చూడబోతున్నాం. అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసరు, అదేవిధంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్లు అనేటువంటివి రాబోతున్నాయి. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే సీరియస్గా మీరు ప్రిపేర్ అయ్యేటువంటి ప్రయత్నం అనేటువంటిది అయితే చేయండి. ఇక నెక్స్ట్ కనుక చూసుకుంటే ప్రీ ప్రైమరీకి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్టర్కి సంబంధించినటువంటి కొత్తగా జారీ చేసినటువంటి ఆదేశాలు కనుక చూసుకుంటే ఇక్కడ మినిమం క్వాలిఫికేషన్ ఫర్ ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ షెల్ బి ఇంటర్మీడియట్ అనేటువంటి అంశాన్ని, లేదంటే దానికి ఈక్వల్గా ఉన్నటువంటి దానికి సంబంధించి అయితే ఇవ్వడం అయితే జరిగింది. కానీ ఇక్కడ ప్రిఫరెన్స్ షెల్ బి గివెన్ టు ద క్యాండిడేట్స్ విత్ క్వాలిఫికేషన్ ఇన్ ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ ఆర్ ప్రైమరీకి సంబంధించినటువంటి టీచింగ్లో ఉన్నటువంటి వారికి అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఆ కోర్సులు కూడా మనకైతే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ క్యాండిడేట్స్ విత్ డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ డిపిఎస్సి కానీ, నర్సరీ టీచర్ ఎడ్యుకేషన్ కానీ, లేదంటే ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ డిఈసిఈఎడ్ అనేటువంటిది కానీ, డ్యూరేషన్ ఆఫ్ నాట్ లెస్ దెన్ 2 years ఆర్ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ నర్సరీ షెల్ బి గివెన్ ప్రిఫరెన్స్ వైల్ ఎంగేజింగ్ ద సర్వీసెస్ ఆఫ్ ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్స్ అనేటువంటి అంశాన్ని, అంటే అప్లికేషన్లో ఈ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళకే ఇవ్వాలి అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. మినిమం క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ ఉన్నప్పటికీ కూడా ఆ అంశాన్ని అయితే ఇక్కడ క్లియర్గా మనకు మెన్షన్ చేయడం అయితే జరిగింది. కాబట్టి ఇది ఫాలో అవుతారు. డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి అయితే రావడం అయితే జరిగింది. నవీన్ నికోలస్ గారు అయితే జారీ చేయడం అనేటువంటిది అయితే జరిగింది. ఇది ప్రీ ప్రైమరీకి సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి అప్డేట్ అండి. ఇక అదే అంశం ఇందులో కూడా ఉంది. అయితే ఇక్కడ చూసుకుంటే కాంట్రాక్ట్ ఉద్యోగాలకు సంబంధించి కూడా, అంటే ప్రీ ప్రైమరీకి సంబంధించి కూడా మొన్న మీకు క్లియర్గా చెప్పాను. వాటన్నిటి చివరి తేదీలు కూడా ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ కాంట్రాక్ట్ టీచర్లకు సంబంధించి కూడా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కు సంబంధించి పోస్టులు అనేటువంటి ఇవ్వడం అయితే జరిగింది. చాలా మంచి సాలరీ అయితే ఉంది. 48,000 పీజీటీకి, దాని తర్వాత 45,000 ఇక్కడ
టీజీటీకి పర్ మంత్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. ప్రైమరీ టీచర్కి 35,000, కౌన్సిలర్ కనుక చూసుకుంటే మనకి ఇక్కడ 45,000 శాలరీ అయితే ఉంది. పోస్టులకు సంబంధించి ఏజ్ లిమిట్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. పోస్టులకు సంబంధించి వేకెన్సీ పొజిషన్లు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ చూసుకుంటే మనకు ఇందులో ఉన్నటువంటి పోస్టులు పీజీటీ, టీజీటీ, దాని తర్వాత పీఆర్టీ, కౌన్సిలర్కి సంబంధించిన ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఇది హైదరాబాద్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఉన్నటువంటి వేకెన్సీ పొజిషన్ అండి. ఇక్కడ రిపోర్టింగ్ డేట్ కనుక చూసుకుంటే టైమ్ అండ్ వెన్యూ కనుక చూసుకుంటే 9 జూన్కు సంబంధించి టీజీటీ సోషల్ సైన్స్, టీజీటీ ఇంగ్లీషు, టీజీటీ ఇంగ్లీషు అండ్ సోషల్ సైన్స్, పీఆర్టీ ప్రైమరీ, అదేవిధంగా పీఆర్టీ ఈవీఎస్ ఇంగ్లీషు మ్యాథ్స్కి సంబంధించి అయితే మనకైతే ఇక్కడ రిపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ 10కి కనుక చూసుకుంటే టీజీటీ సైన్స్, పీఆర్టీ తెలుగు, పీఆర్టీ హిందీ, టీజీటీ తెలుగు, టీజీటీ హిందీ అండ్ టీజీటీ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్కి సంబంధించి అయితే ఇక్కడ మీరు రిపోర్ట్ చేయాల్సి అయితే ఉంటుంది. వెన్యూ అనేటువంటిది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ 11కు కనుక చూసుకుంటే ఈ నెల 11కు పీజీటీ కంప్యూటర్ సైన్స్, అంటే ఒకటే పోస్ట్ ఉన్నది పీజీటీ కంప్యూటర్ సైన్స్కి సంబంధించి, టీజీటీ ఆర్ట్ ఎడ్యుకేషన్, టీజీటీ ఫిజికల్ ఎడ్యుకేషన్, టీజీటీ కౌన్సిలర్, టీజీటీ కంప్యూటర్ సైన్స్కి సంబంధించినటువంటి పోస్టుల వారైతే 11 రోజు అయితే మీరు హాజరు కావాలి. టైం 9 AM నుంచి 10 AM వరకు అయితే రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. వెన్యూ కనుక చూసుకుంటే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ క్యాంపస్ స్కూల్ అనేటువంటి దానిలో ఉంటుందంట. ద డీటెయిల్ పొజిషన్ ఇక్కడ దీని క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ ఆర్ కింద మనకి ఇవన్నీ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇవి శాలరీలు, పోస్టులు ప్యూర్లీ కాంట్రాక్ట్ బేసిక్లో తీసుకుంటారంటే 6 months అంటే అట్లా దానికి సంబంధించి మెన్షన్ కూడా క్లియర్గా చేయడం అనేటువంటిది అయితే జరిగింది. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఒకటి పీజీటీకి సంబంధించి కంప్యూటర్ సైన్సే ఉన్నది కాబట్టి ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీ, ఎంసీఏ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ 50% మార్క్స్ ఉన్నటువంటి వాళ్ళకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. లేదంటే ఎంఈ కానీ ఎంటెక్ కానీ కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీలో ఫ్రమ్ ది రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషనల్ యూనివర్సిటీ నుంచి 50% మార్కులతో కంప్లీట్ చేసిన వాళ్ళకైతే ఉంటుంది. లేదంటే బీఈడీ డిగ్రీ ఫ్రమ్ ద ఎన్సిటీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ చేసినటువంటి వారికి కూడా అవకాశం అయితే ఉంటుంది. 3 years ఇంటిగ్రేటెడ్ బీఎడ్, ఎంఏడ్ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ ఎన్సిటీ ఇన్స్టిట్యూట్ కానీ యూనివర్సిటీ నుంచి చేసినటువంటి వాళ్ళకైతే అవకాశం అయితే ఉంటుంది. లేదంటే 4 years ఇంటిగ్రేటెడ్ డిగ్రీ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ ఫ్రమ్ ది ఎన్సిటీ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ నుంచి అయినా యూనివర్సిటీ ఇంక్లూడింగ్ బీఎడ్ కాంపోనెంట్తో చేసినటువంటి వాళ్ళకు కూడా అవకాశం అయితే ఉన్నది. మెయిన్గా ఇక్కడ చూసుకుంటే ఇది కంప్యూటర్ సైన్స్కి సంబంధించి కాబట్టి వాళ్ళకు ప్రియారిటీ అయితే ఇస్తారు. ప్రొఫెషియన్సీ ఇన్ ఇంగ్లీష్ మీడియం అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ క్లియర్గా చెప్పారు టీచింగ్ చేయడానికి. నెక్స్ట్ ఇది టీజీటీకి సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించి ఇక్కడ పోస్టులు అనేటువంటివి కూడా క్లియర్గా ఉన్నాయి. ఏ కేటగిరీ వాళ్ళకి ఎన్ని ఉన్నాయి అనేటువంటిది కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. క్వాలిఫికేషన్ చూద్దాం. 4 years ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్స్ అనేటువంటి చేసినటువంటి వాళ్ళు కానీ 50% మార్కులతో, కన్సర్న్ సబ్జెక్టులో ఇక్కడ దానికి సంబంధించి బీఎడ్ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళకు అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది. నెక్స్ట్ లేదంటే బ్యాచిలర్స్ లేదా హానర్స్ డిగ్రీ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, దాని తర్వాత 50% మార్కులతో కంప్లీట్ చేసిన తర్వాత కన్సర్న్డ్ సబ్జెక్ట్ కాంబినేషన్ ఆఫ్ ది యాజ్ వెల్ యాజ్ ఇన్ ద అగ్రిగేట్ అండ్ బీఎడ్ అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎలిజిబుల్ ఉంటుంది. ఇక్కడ బీఎడ్ డిగ్రీ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆ సంబంధిత సబ్జెక్ట్లో బీఎడ్ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళకైతే అవకాశం అయితే ఉంటుంది. 3 years ఇంటిగ్రేటెడ్ బీఎడ్, ఎంఏడ్ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ చేసినటువంటి వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ద కన్సర్న్డ్ సబ్జెక్ట్ ఎనీ స్పెషలైజేషన్ ఇన్ ద కన్సర్న్డ్ సబ్జెక్ట్ విత్ మినిమం 55% మార్క్స్ ఆర్ ఈక్వలెంట్ చేసినటువంటి వారికి ఇక్కడ చూడండి ద గ్రాడ్యుయేషన్ లెవెల్ అండ్ 3 years ఇంటిగ్రేటెడ్ బీఎడ్, ఎంఏడ్ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ దానికి సంబంధించి చేసినటువంటి వాళ్ళకైతే అవకాశం అయితే ఉన్నది. క్లియర్గా చూసుకోండి. పాస్ ఇన్ ద సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేటువంటిది టీజీటీకి సంబంధించి డిగ్రీ బీఎడ్ అనేటువంటిది జనరల్ క్వాలిఫికేషన్. కొన్ని క్వాలిఫికేషన్స్ అనేటువంటివి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అందులో ఏదున్నా మీరు అప్లై చేసుకోవచ్చు. ఖచ్చితంగా బీఎడ్ అనేటువంటిది ఉండాల్సిన అవసరం ఉంటుంది. డిగ్రీలో కన్సర్న్డ్ సబ్జెక్ట్లో కనుక చూసుకుంటే మీరు అది కంప్లీట్గా 3 years చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. దాంతోపాటు సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ సీటెట్ పేపర్ 2 అనేటువంటిది కూడా క్వాలిఫై కావాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఇక్కడ స్టేట్ టెట్ అనేటువంటిది కూడా మనకు క్లియర్గా ఇక మెన్షన్ చేశారు కాబట్టి స్టేట్ టెట్ ఉన్నటువంటి వాళ్ళు కూడా మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. కంప్లీట్గా దానికి సంబంధించిన సబ్జెక్ట్స్కి సంబంధించి అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని క్లియర్గా చూడండి. ఎందుకంటే మార్నింగ్ న్యూస్లో ఇవన్నీ చెప్తే మీకు
చాలా క్లియర్గా ఎక్కువ టైం తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. కాబట్టి ఓవరాల్గా మీకు ఒక బ్రీఫింగ్ అనేటువంటిది ఇస్తున్నాను, చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ టీజీటీకి సంబంధించి ఈ రకంగా నెక్స్ట్ కనుక చూసుకుంటే ట్రైన్ గ్రాడ్యుయేట్ ఒక్కొక్క పోస్ట్కు సంబంధించినటువంటి సమాచారం అయితే ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ప్రైమరీ టీచర్కి సంబంధించి ఇంటర్మీడియట్లో 50% మార్క్స్ ఉండి 2 years డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చేసినటువంటి వాళ్ళు సీటెట్ పేపర్ 1 క్వాలిఫై ఉన్నటువంటి వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఇక్కడ కొన్ని స్పెషలైజేషన్స్ అంటే 4 years ఇంటిగ్రేటెడ్ బీఎడ్ చేసినటువంటి వాళ్ళు కానీ ఆ రకంగా కొన్ని స్పెషలైజేషన్స్ అనేటువంటి ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి క్లియర్గా మీరు చూసుకోండి. ఒక్కొక్క దానికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మన గ్రూప్లో మీకు షేర్ చేస్తాను. ఎప్పటికప్పుడు చాలా ముఖ్యమైనటువంటి కంటెంట్ అంతా కూడా మన గ్రూప్లో మీకు షేర్ చేయడం అయితే జరుగుతూ ఉన్నది. ఇంకా ఎవరైనా మన గ్రూప్లో జాయిన్ అయిన వాళ్ళు ఉంటే ఈ వీడియో యొక్క టైటిల్ మీద క్లిక్ చేసిరనుకోండి, డైరెక్ట్గా మీకు గ్రూప్స్ యొక్క లింక్స్ వస్తాయి. లేదంటే కామెంట్ సెక్షన్లో మొదటి మెసేజ్గా పిన్ చేసి పెడతాను, అక్కడ క్లిక్ చేసుకొని డైరెక్ట్గా జాయిన్ చేసి ఫ్రీ కంటెంట్ అనేటువంటిది ఈ రకమైనటువంటి ముఖ్యమైనటువంటి సమాచారం అంతా కూడా పొందేటువంటి ప్రయత్నం అయితే చేయండి. డేట్స్ అయితే గుర్తుపెట్టుకోండి. ఇక మిగిలినటువంటి అంశం కనుక చూసుకుంటే మనకు ఇక్కడ 24 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చిందిగా. దీనికి సంబంధించినటువంటి మల్టీ జోన్ 1లో 10, మల్టీ జోన్ 2లో 14 పోస్టులు ఉన్నాయి. ఈ నెల 12 నుంచి దరఖాస్తుల స్వీకరణ, అక్టోబర్లో రాత పరీక్షకు చర్యలు, నోటిఫికేషన్ రిలీజ్ చేసిన టీజీపీసీ అనేటువంటి అంశాన్ని అయితే చూడొచ్చు. ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు గుర్తింపు పొందినటువంటి వర్సిటీ నుంచి బీఈడీ అర్హత ఉన్న, డిగ్రీ చేసిన వారే, బీఈడీ ఉండి డిగ్రీ చేసిన వారే అర్హులను పేర్కొంది. అదేవిధంగా దాంతోపాటు సంబంధిత సబ్జెక్టుల్లో కనీసం 55% మార్కులతో పీజీ పూర్తి చేసి ఉండాలి అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ దివ్యాంగులకు పీజీలో 50% మార్కులు ఉంటే సరిపోతుంది. కాగా అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజులు ₹1000, ఎగ్జామ్ ఫీజుగా ₹120 చెల్లించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది అనేటువంటి అంశాన్ని సెంటర్లకు సంబంధించి ఇచ్చిర్రు. ఈ రకంగా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. అభ్యర్థులు తమ 1 time రిజిస్ట్రేషన్ అనేటువంటిది మనకు క్లియర్గా చేసుకొని మీరు అప్లికేషన్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. గతంలో లాస్ట్ డేట్ అనేది అన్నారు కదా, అది లేకున్నా కూడా ఇప్పుడు కంప్లీట్గా 1 time రిజిస్ట్రేషన్ అనేటువంటిది చేసుకొని తర్వాతనే అప్లికేషన్ అనేటువంటిది చేయండి. ఎందుకంటే అందులో ఉన్న డేటా అనేది తీసుకుంటుంది కాబట్టి క్లియర్గా చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. మొన్న మనం చెప్పినటువంటి ప్రీ ప్రైమరీకి సంబంధించినటువంటి టీచరు, అదేవిధంగా కేజీబీవి మోడల్ స్కూల్స్కి సంబంధించి చివరి తేదీలు ఒకసారి చూద్దాం. కొన్ని అయిపోయి ఉంటాయి, కొన్ని ఏమో ఉంటాయి. చూడండి, ఇది కొమరంభీం ఆసిఫాబాద్లో 77 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. అందులో కనుక చూసుకుంటే అప్లై చేసుకోవడానికి ప్రీ ప్రైమరీ టీచర్ మరియు ఆయాకి సంబంధించి 9వ తేదీ చివరి తేదీ, ఆ లోపు మీరు సంబంధిత పాఠశాలలో ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇది కనుక చూసుకుంటే కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఇక్కడ దరఖాస్తులు ఎంఆర్సీ కార్యాలయంలో ఇవ్వాలి. 5 నుంచి 8 వరకు అయితే తీసుకుంటారు. రేపు చివరి తేదీ కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇచ్చే ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకు భద్రాద్రి కొత్తగూడానికి సంబంధించి అంటే మిగిలినటువంటి జిల్లాల వారికి కూడా ప్రాసెస్ స్టార్ట్ కావచ్చు. ఆ సెలెక్ట్ అయిన స్కూళ్ళ లిస్ట్ మన గ్రూప్లో షేర్ చేసిన ఆ సెలెక్ట్ అయిన స్కూళ్ళ టీచర్లను మీరు కాంటాక్ట్ అండి. లేదంటే ఎంఆర్సీలో అంటే మండల ఎంఈఓ గారి కార్యాలయం ఉంటుంది కదా, అందులో కాంటాక్ట్ అయినా కూడా మీకు ఇన్ఫర్మేషన్ అనేటువంటిది అయితే వస్తుంది. ఇక్కడ మనకు భద్రాద్రి కొత్తగూడెంలో కనుక చూసుకుంటే ఈ నెల 8వ తేదీ వరకు ఎంఈఓలకు మండల విద్యాధికారులకు అయితే అప్లికేషన్ అయితే ఇవ్వాలి, అంటే ఎంఆర్సీలో ఇవ్వాలి. నెక్స్ట్ కనుక చూసుకుంటే ఇది జగిత్యాల జిల్లాకు సంబంధించి, జగిత్యాల జిల్లాలో కనుక చూసుకుంటే ఇందులో కూడా మనకు రిసిప్ట్ ఆఫ్ ది అప్లికేషన్ కన్సర్డ్ ఎంఈఓ ఆఫీస్ ఇక్కడ చూడండి మనకు 6వ తారీఖు వరకు అయితే అంటే నిన్నటి వరకే అయిపోయింది. వీళ్ళు స్క్రూటినీ అనేటువంటిది అయితే మనకు 7 నుంచి 8 వరకు చేస్తారట అనేటువంటి అంశాన్ని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మాల్యాలకు సంబంధించి తాటిపల్లి బాలికల గురుకుల కళాశాలలో ఈ నెల 10వ తారీఖు వరకు అవకాశం ఉంది. ఇక్కడ ఇది మోడల్స్ గురుకులలో సంబంధించినటువంటి పోస్టులకు సంబంధించి ఈ పోస్టులు అనేటువంటి ఖాళీగా ఉన్నాయి. దీనికి మెయిల్ అయితే పంపాలి అనేటువంటి అంశాన్ని అయితే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలనేటువంటి అంశాన్ని మెన్షన్ చేశారు. మోడల్ స్కూల్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేటువంటి అంశాన్ని కూడా మనం చూసినాం. ఇక్కడ చూసుకుంటే ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు పీజీటీ విభాగంలో తెలుగు, మ్యాథ్స్, ఇంగ్లీషు, ఇది జగిత్యాలకు సంబంధించి అండి. ఇది కూడా ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, టీజీటీ విభాగంలో హిందీ, మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఇంగ్లీష్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సంబంధిత సబ్జెక్టులో పీజీ, బీఎడ్ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ నెల 12వ తేదీలోగా మోడల్ స్కూల్లో నేరుగా దరఖాస్తులు సమర్పించాలన్నారు. ఈ నెల 15న దరఖాస్తులు చేసుకున్న వారికి డెమో నిర్వహిస్తామని చెప్పడం అయితే జరిగింది. కాబట్టి 12వ తేదీ చివరి తేదీ చూసుకోండి. కృష్ణా, ఇది కూడా జగిత్యాల జిల్లాకు సంబంధించి చూసుకోండి. నారాయణపేట జిల్లా అండి ఇది చూసుకోండి. ఈ మోడల్ స్కూల్ ఏమో ఇది జగిత్యాల, ఈ కృష్ణాదేమో ఇది నారాయణపేట జిల్లాకు సంబంధించి. ఇది కూడా 3 నుంచి 6వ తేదీ వరకు ఇది అయిపోయింది, చూసుకోండి ఒకసారి.
ఎవరైనా ఉంటే కూడా డెమోకి సంబంధించి కూడా అంశాన్ని మెన్షన్ చేసిండ్రు. ఇదేమో 7వ తేదీలోగా కేజీబీవీకి సంబంధించి మరికలు, ఇది నారాయణపేటకు సంబంధించి. అదేవిధంగా నారాయణపేట పట్టణంలో కూడా దానికి సంబంధించి కస్తూర్బా గాంధీ బాలికల స్కూల్లో కూడా దీనికి సంబంధించినటువంటి పోస్టుల వేకెన్సీ ఉన్నది. చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ దానికి సంబంధించి క్వాలిఫికేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. మొన్ననే మీకు ఇవి చెప్పాను, మళ్ళీ ఒకసారి డేట్స్ అనేటువంటివి మీకు చెప్తున్నాను. జోగులాంబ గద్వాల్ జిల్లాకు సంబంధించి కనుక చూసుకుంటే 8వ తేదీ వరకు మీరు దరఖాస్తులు అనేటువంటివి మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో సమర్పించాలి. నెక్స్ట్ చూసుకుంటే మనకిది రాజన్న సిరిసిల్లాకు సంబంధించి కూడా మనకు ఎంఈఓ కార్యాలయంలో తేదీ 9వ తేదీ వరకు సాయంత్రం 5 గంటలలోపు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఇచ్చే ప్రయత్నం చేయండి. ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ వెబ్సైట్ కూడా ఇచ్చారు, దానిలో కూడా మీరు చూసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇది బెల్లంపల్లికి సంబంధించండి. బెల్లంపల్లిలో కూడా ఇవ్వడానికి అప్లికేషన్స్ అనేటువంటివి 8వ తారీఖు చివరి తేదీ కాబట్టి చూసుకోండి. ఇక్కడ కాంటాక్ట్ నంబర్స్ కూడా ఇచ్చారు, దానికి సంబంధించి మీరు కాంటాక్ట్ అయ్యి కూడా పూర్తి సమాచారం అయితే తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఇది చూసుకుంటే మనకు నిర్మల్ జిల్లాకు సంబంధించండి. నిర్మల్ జిల్లాకు వచ్చేసి మనకు ఇక్కడ చివరి తేదీ కనుక చూసుకుంటే ఇది కూడా 8వ తేదీ మండల ఎంఈఓ కార్యాలయంలో ఇవ్వాలి. నెక్స్ట్ ఇది చూసుకుంటే మెదక్ జిల్లాలో కనుక చూసుకుంటే లాస్ట్ తేదీ వచ్చేసి 9వ తేదీ అండి. ఇది కూడా మండల ఎంఈఓ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ కనుక చూసుకుంటే మనకు ఆదిలాబాద్ జిల్లాలో కనుక చూసుకుంటే ఇది కూడా 8వ తారీఖు వరకు సంబంధిత పాఠశాల ప్రథమోపాధ్యాయునికి అయితే దరఖాస్తులు అయితే ఇవ్వాలి అనేటువంటి అంశము. నెక్స్ట్ చూసుకుంటే మనకు జోగులాంబ గద్వాల్, ఇవన్నీ మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. జోగులాంబ గద్వాల్లో కూడా 8వ తేదీ వరకు. కాబట్టి ఒకసారి చూసుకొని మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. క్లియర్గా మీరు దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేటువంటి వీటన్నింటికి సంబంధించి ఇలాంటి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి ఉద్యోగాలకు తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. బాయ్, టేక్ కేర్, జై హింద్.